ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. గలిలయ వరకు ఆయన ప్రియులను తోడుకుని వెళ్ళి వారందరూ చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై వెళుతున్నాడు. అప్పుడు దేవుని దూత కూడా, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇప్పుడు కొనుక్కోబడుతూ ఉంటే ఎలా చూస్తున్నారో అలాగే మరలా ఆయన మీ కొరకు వస్తాడు అని ఒక శుభవార్తని దేవదూతలు అందించారు. వీళ్ళంతా ఆశ్చర్యంగా విభ్రాంతిగా చూస్తుంటే వీళ్ళల్లో, వాళ్ళ హృదయాలలో ఒక కలవరం. మనం ఆయన నమ్ముకున్నాం, మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించాం. సరే, ఆయన చంపేశారు, మరలా వెళ్ళి మన పూర్వపు స్థితిలో మన వ్యాపారాలు, మన కార్యక్రమాలు మనం చేసుకుందాం అనుకున్నంతలో ఒక వార్త. ఆయన సమాధి గుండె చీల్చి లేచాడు, మృత్యుంజయుడై ఆయన మరలా పునరుద్ధానపు శక్తితో ప్రత్యక్షమయ్యాడు అనే వార్త మనల్ని సంతోషపరిచింది. కానీ ఇప్పుడు ఈయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడే, మనకు అండెవరు, మనకు దిక్కెవరు అన్నట్లు ఆయన వైపు అలా చూస్తున్నప్పుడు ఆయన చక్కటి మాట చెప్పాడు. అదేంటంటే, మీరు కలవరపడవద్దు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. నేను మీకు దూరం అవుతున్నాను అనుకోవద్దు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళుతున్నాను అనుకోవద్దు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెడుతున్నాను అని భావించవద్దు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉంటాను అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యంలో వ్రాయబడిన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఏ మనుషుడు మనతో అంతము వరకు నిలబడలేడండి. కన్నవాళ్ళైనా, కొన్నవాళ్ళైనా, ఉన్నవాళ్ళైనా, ఆప్తులైనా, ఆప్యాయతలు పంచేవారైనా, ఇరుగు పొరుగు అయినా, ఎవరైనా కూడా అంతము వరకు మనల్ని అట్టి పెట్టుకొని మనతో అడుగులు వేస్తూ కొనసాగే వాళ్ళు లోకంలో ఎవరు కూడా లేరండి. ఎందుకంటే వెనక ముందు తేడాలో అందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టే వాళ్ళమే. ఆయుష్ మన చేతిలో లేదు, అనంత జ్ఞాని అయిన దేవుని చేతిలో ఉంది. ఎవరి ప్రాణం ఎవరు కాపాడుకోలేరు, ప్రధాన కాపరి అయిన ఆ దేవుని చేతిలో మన కాలగతులు గుప్తపరచబడి ఉన్న సంగతి వాస్తవం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుడు యుగ సమాప్తి వరకు మనకు తోడై ఉన్నప్పుడు ఆ తోడుగా ఉన్న ఆ దీవెన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా రాజును గురించి వ్రాయబడి ఉంది. ఆ హిజ్కియా రాజుకి దేవుడు తోడుగా ఉన్నాడంటే, తత్ఫలితంగా ఏం కలిగింది అంటే, ఈ హిజ్కియా రాజు ఎక్కడికి వెళితే వెళ్ళిన చోటల్లా అతనికి జయమే కలుగుతూ వచ్చిందంట. చప్పట్లు కొట్టకపోయారు ఒకసారి? ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ రాజునకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుచేత తాను ఎక్కడికి వెళ్ళినా అపజయమయమై, కన్నీటిమయమై, శపింపబడిన అనుభవాలలో తిరిగి రావడం కాదు, కానీ ఎలాంటి స్థితిగతుల మధ్యలోనైనా అతనికి ఒక గొప్ప ఘన విజయం కలిగేదండి. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నందుచేత. ఈ రాత్రి నువ్వు కోరుకోవాల్సింది ఐశ్వర్యం కావాలి, అందం కావాలి, డబ్బు కావాలి, మబ్బు కావాలి అని కాదు, కానీ ప్రభువా నీవు నాకు తోడుగా ఉండాలి, నా చేతిని పట్టుకొని నన్ను నడిపించమని రాత్రి నువ్వు కోరుకుంటే ఆయన నీకు ఇమ్మానుయేలు దేవునిగా యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో నిలిచి నిన్ను నడిపిస్తాడు. నిన్ను నడిపించిన జనములన్నీ నీకు జయమే కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అయితే ఈ రాత్రి నేను మీతో చెప్పేది ఏంటంటే, నీవు ఆయన తోడు కోరుకుంటే, ఆయన నీతో నడవాలి, నిలవాలి, సహజీవనం చేయాలి అని అనుకుంటే ఎవరికి తోడై ఉంటాడు ఆయన? ఆయన మీకు తోడై ఉండాలంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీ సంఘానికి పరిశుద్ధులైన పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం ఎవరైనా చదవండి. నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో
అట్టి వాటిని మీరు చేయండి. నోట్ చేయండి ఆ మాటని. అప్పుడు ఎప్పుడు? క్రిస్మస్ పండుగ బాగా చేసినప్పుడు అని రాయలేదు అక్కడ. ఏసు పండుగకి ఏడ్చి 7 గ్లాసులు పానకం తాగమని అప్పుడు ఆయనకు తోడే ఉంటాడని రాయలేదు అక్కడ. లేకపోతే క్రిస్మస్ పండుగ కొత్త బట్టలు వేసుకొని ఊరంతా ఊరేగినప్పుడు అని రాలేదు అక్కడ. నీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఎప్పుడు ఆయన నీకు తోడే ఉంటాడంటే, నా యందు ఉన్నట్లుగా ఏ విషయాలైతే నువ్వు చూచావో, ఏవైతే నువ్వు కన్నావో విన్నావో వాటిని నేర్చుకొని వాటి ప్రకారం గనక నువ్వు చేయగలిగితే సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరులారా, ఈ సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండాలంటే ఈ రోజున మీరు ఏమి నేర్చుకుంటున్నారు? అర్థమవుతుందండి? ఇశ్రాయేలీయుల గురించి మనం లేఖనాల్లో చదివితే దేవుడు వాళ్ళు నేర్చుకోవలసిన పద్ధతులు, కట్టడలు, నియమాలు వాళ్ళకు బోధించాడంటండి. నాయకుడైన మోషే వలన వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళు ఎలా నిలవాలి, వాళ్ళు ఎలాంటి పవిత్రతను అపేక్షించిన వారై దేవుని కట్టడలని వాళ్ళు అనుసరించాలో ప్రతిదీ కూడా తూచ తప్పకుండా దేవుడు వారికి బోధించాడు. చదువు నా మాటని. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వాక్యం. దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు దైవజనుడు చెప్తున్నాడండి. దేవుడు నాకు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు ఆ దేశములో మీరు ఆచరింపవలసిన, వినండి ఆ మాట, కట్టడలను విధులను నేను మీకు నేర్పితిని. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు కట్టడలను నియమాలను ఇశ్రాయేలీయులకి బోధించడం కాదు, ప్రకటించడం కాదు, నేర్పించాడట. ఇప్పుడు ఈ రాత్రి మీటింగ్ అయిపోతే నేను వెళ్ళిపోతానండి. ఇది నేర్పించడం కాదు, నేను బోధ చేసి వెళ్ళిపోతాను. కానీ దేవుడు అలా కాదు. వాళ్ళని కనిపెట్టుకుని ఉండి వాళ్ళకి మనసును వికసింపచేసి వాళ్ళ మనోనేత్రము వెలిగింపచేసి, ఇదిగో విభచరించవద్దు, ఇదిగో దొంగలించవద్దు, నీ పొరుగు వారిని ఏది కూడా ఆశించవద్దు, నీ దేవుడినైన యెహోవానకు నేనే సర్వశక్తి గల దేవుడును, నువ్వు ఎటు తిరగవలసిన అవసరం లేదు. వాళ్ళ హృదయాలలో స్థాపించి నేర్పించాడంట. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే వాళ్ళు నేర్పించినవి నేర్చుకోలా. మీకు అర్థం అవుతుందా? నేర్చుకున్న కూడనివి శుభ్రంగా నేర్చుకున్నారండి. కావాలంటే మీరు చూడండి, మన ఊర్లో చిన్నపిల్లలు ఉంటారా? ఒక్కొక్కడు, అందరు కాదులే, ఒక్కొక్కడు. మన ఊర్లో చిన్నపిల్లలు ఉంటారు కదా. మీ ఊర్లో కూడా ఉంటారు. మీ ఊరేం పరలోకం నుంచి దిగొచ్చింది ఏంటి? చిన్నపిల్లలు ఉంటారా? వాళ్ళని గనక ఎవరినన్నా ఒకరిని గనక ఒక దెబ్బ చంప మీద చెల్లు మనం కొట్టి చూడండి, ఒక్కొక్కడు ఇంటర్నేషనల్ బూతులు మాట్లాడతాడు. ఇంటర్నేషనల్ బూతులు, పెద్దోళ్ళు కూడా రావాలని బూతులు. నిజం నేను చెప్పేమాట. అమ్మో వాడు నోరు తెరిస్తే బంగాళాఖాతం. నేను అడిగే మాట ఏంటంటే, ఏ ప్రైవేట్ క్లాస్కి వెళ్ళి నేర్చుకున్నాడు బూతులు? ఏ యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకున్నాడు బూతులు? పుస్తకాల కట్ట నెత్తి మీద పెట్టి వాడు చదివేది LKG అయినా వాడు తినేది మాత్రం 2 కేజీలు. ఇక ఈ LKG వాడికి 2 కేజీలు తిండి మొత్తం జోబుల్లో నొక్కి ఈపున పుస్తకాలు కట్టబెట్టి ఆటో ఎక్కించి చదువుకోరా నాయన అని సంవత్సరం రోజులు స్కూల్ చుట్టూ తిప్పితే సంవత్సరం రోజులు తిరిగినా వాడికి ABCDలు రాలా. మరి అదే వాడిని కదిపి చూడండి, పచ్చి బూతులు మాట్లాడతాడు. నేను ఒక మాట అంటాను, ఆయన బూతులు నేర్చుకోవడానికి మన స్కూల్కి పంపించిందండి. అంటే అర్థం ఏంటి? నేర్చుకోవలసిన వాటిని నేర్చుకోలేదు, నేర్చుకొనకూడని వాటిని శుభ్రంగా నేర్చుకున్నాడు. అది పాపపు నైజం. ఇశ్రాయేలీయుల చరిత్ర కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనం చదివితే ఆయన కట్టడలు, నియమాలు, పద్ధతులు ఆయన వాళ్ళకి నేర్పించి మీరు ఇలా నడవండి, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉంటాను. స్తోత్రం కలుగునుగాక. ఈ నియమాలు మీరు ఆచరించాలి, ఈ కట్టడలు మీరు ఆచరించాలి, ఈ పద్ధతులు మీరు అడుగులు వేయాలి, మీరు తూచ తప్పకూడదు అని చెప్తే, మీరు కీర్తనల గ్రంథం
106వ కీర్తన 34వ చరణం చూడండి. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు అన్యజనులను నాశనము చేయకపోయిరి. ఇక్కడ చూడండి. అన్యజనులతో సహవాసము చేసి వాళ్ళ క్రియలు నేర్చుకునిరి. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, తలెత్తులను చూడండి. ఆయన నేర్చుకోమనినది ఏంటి? నా కట్టడలు నేర్చుకోండిరా, నా మాటలు నేర్చుకోండిరా. ఇదిగో నా పరిశుద్ధతను మీరు అపేక్షించండి. నేను పరిశుద్ధులనే ఉండులాగున మీరు పరిశుద్ధులై ఉండండి. యుగ సమాప్తి వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని కాదు. నేను మీకు తోడే ఉంటాను, మీకు జయమే కలుగుతుంది అని ఆరు చెప్తుంటే వీళ్ళు ఏమి నేర్చుకున్నారో తెలుసండి? అన్యజనుల యొక్క పద్ధతులు అవి నేర్చుకున్నారండి. ఇవి వాగెక్కుతాయి కొంతమందికి. అంతెందుకు ఒక మాట చెప్తాను వినండి. సమూయేలు ప్రవక్త ఆ రోజున న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు ప్రవక్త న్యాయాధిపతిగా ఉంటే ఇశ్రాయేలీయులు కొంతమంది వచ్చి ఏమడిగారో తెలుసా? ఏమండే ప్రవక్త గారు, సామ్యూయేలు గారు, వందనాలండి, పేసలాడండి, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, మేమంతా మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఒక మనవి చేసుకోవడానికి వచ్చామండి. అది అట్లనే మీరు తీర్చాలండి. సామ్యూయేలు ప్రవక్త అన్నాడు, చెప్పండి బాబు, ప్రార్థన చేస్తాను ప్రభు సహాయం. అది కాదు ప్రార్థన చేయడం, ప్రభు సహాయం ఇవి కాదు. మేము అడిగేది ఏంటంటే మాకు రాజు కావాలండి. సకల జనుల మర్యాద చొప్పున. చూసారండి, ఏ మర్యాద చొప్పున? సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలండి. సకల జనుల మర్యాద చొప్పున మనకెందుకురా? మనకు ఒక పవిత్రమైన గ్రంథం ఉంది కదా, మనకు ఒక పరిశుద్ధమైన గ్రంథం ఉంది కదా, మన నడకను సరిచేయగలిగిన గ్రంథం, మనకు గమ్యాన్ని చూపగలిగిన గ్రంథం, మనల్ని స్వస్థపరచగలిగిన గ్రంథం, మనల్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దగలిగిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం మనకుంది కదా. మనకెందుకు సకల జనుల మర్యాద? మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాట? మనలో కూడా కొంతమంది ఉంటారండి సకల జనుల మర్యాద. ఎట్లుంటుందండి పాస్టర్ గారు అండి అంటారేమో. కరెంటు పోయిందనుకో, ఇప్పుడు పోదులే, కంగారు పడకండి. కరెంటు పోయిందనుకో, మరలా ఒక 2 నిమిషాలకి కరెంటు టక్కని రాగానే కొంతమంది గొక్కిలు ఏం చేస్తారు తెలుసా? ఏంటమ్మా లైట్ అట్లా అంటున్నావు? అట్లా అనకపోతే వెళ్ళి ఆ లైట్ ముద్దు పెట్టుకోకపోయావా? మూతి కాలుతుంది, అన్నం నీడు తినలేవు. ఇక ఏంటంటే అట్లా నీకు తెలీదా? సకల జనుల మర్యాద. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా పేరు ప్రఖ్యాతి గాంచిన వాళ్ళే కానీ, వాళ్ళు గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారే కానీ, వారిలో పొడచూపుతూ ఉన్న అవిధేయత సకల జనుల మర్యాద. నా ప్రియమైన సహోదరులారా, సామ్యూయేలు ప్రవక్త ఏంటాడు? ఏంటి బాబు వీళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళ క్రమాలు ఏంటి, ఏంటిదంతా? కన్నీళ్ళు పెడుతూ ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, ఇదిగో సామ్యూయేలు, ఎందుకు ఏడుస్తున్నా? వాళ్ళు నిన్ను కాదయ్యా విసర్జించింది, వాళ్ళు సాక్షాత్తు నన్నే విసర్జించారు. వాళ్ళు నేను వాళ్ళకు తోడుగా లేకపోతే ఎలాంటి బ్రతకవలసి వస్తుందో వేచి చూడవయ్యా. వాళ్ళు నాకు దూరమై ఎలా ఫలిస్తారు? వాళ్ళు నన్ను విసర్జించి ఎలా జీవించగలుగుతారు? వాళ్ళకి మనుగడ ఎలా కొనసాగుతుంది? వేచి చూడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను. అప్పటికి ఇశ్రాయేలీయులకి రాజే లేడు కదా, మరి వీళ్ళకి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు మాకు ఒక రాజు ఉండాలి, ఆ రాజు పరిపాలన ఎందుకు వచ్చిందంటే వీళ్ళు లోకం వైపు చూశారు. లోకం వైపు చూస్తే లోకంలో ఐగుప్తీయులకి రాజులు ఉన్నారు. ఐగుప్తీయులకి ఎవరున్నారండి? చెప్పండి గట్టిగా. రాజులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అందరికీ, అన్ని జనులకి, లోకస్తులకు ఉన్నట్లు మాకు కూడా రాజులు ఉండాలి. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? లోకస్తులు ఎలాగా అయితే బ్రతుకుతున్నారో అలాగే మాకు కూడా ఉండాలి. లోకస్తులకి ఎలాంటి సాంప్రదాయాలు ఉన్నాయో అలాగే మాకు కూడా ఉండాలి. నా ప్రియ సహోదరులారా, ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల వైపు చూస్తే
వాళ్ళకి రాజులు ఉన్నారు, మాకు కూడా రాజులు కావాలి. అర్థమవుతుందా? దేవుడు అన్నాడు, శామ్యూయల్ చేసేయి. ఓ ఎవరు ప్రభువా? అదిగో ఒకడున్నాడు, గాడిదల మడ తిరుగుతున్నాడు ఒకడు. ఆడైతే ఇక్కడ కరెక్ట్. వీళ్ళకే ఎవరో గాడిదల మడ తిరుగుతున్నాడే ఆడు కరెక్ట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్పను మీకు. ఈ గాడిదలు అంటే తిరిగి సౌలుని రాజుగా చేస్తే ఇశ్రాయేలీలు నలిగిపోయారండి. ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, కృప లేదండి. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు సౌలు. కృప లేని పరిపాలన, కక్ష, ఈర్ష, ద్వేషంతో ఎంతసేపటికి మరణాపేక్ష కలిగిన వాడై వాడిని చంపాలి అనే ఈర్షతో పరిగెత్తాడే కానీ దేశంలో శాంతి సమాధానం లేదు. ప్రజలు అల్లల్లాడిపోయారు, తల్లడిల్లిపోయారు. గుణం కుదిరి దానికి. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజున అనేక కుటుంబాలలో కన్నిటికి, వ్యాధికి, వ్యధకి, బాధలకి, ఇరుకులు, ఇబ్బందులకి కారణాలు ఏంటి? నీవు నేర్చుకోవలసిన దానిని నేర్చుకొనక, లోక సాంప్రదాయాలు నేర్చుకొని, లోక సంబంధమైన వాటి యందు మనసు పెట్టి, లోక సంబంధమైన నడవడికను నువ్వు నడుస్తూ ఉన్నందు చేత ఆ ఇమ్మానుయేలు దేవుని యొక్క ఆ తోడు నువ్వు పోగొట్టుకున్నావు. అందుకే కన్నులు నిన్ను పరిపాలిస్తున్నాయి, వ్యాధులు నిన్ను పరిపాలిస్తున్నాయి, నెమ్మది లేక, శాంతి సమాధానాలు లేక తల్లడిల్లిపోతున్న సంగతి వాస్తవం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకోండి. అందరూ లేచి నిలబడాలి. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, నీ ముఖము చూడాలని, నీ స్వరము వినాలని నీ ప్రజలు నీ చెంతకు వచ్చారు. మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. మీ స్వరము నీ ప్రజలకు వినిపించండి. నీ ప్రజలకు దీవెన కలిగించండి, ఆశీర్వాదాన్ని ప్రసాదించండి. ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ మీ చేతులు సమర్పిస్తున్నాను. మీ దివ్యమైన ఆశీర్వాదాలు మీ బిడ్డలకు నిండుగా, మెండుగా, సమృద్ధిగా మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.